सर्वाणि रूपाणि विजित्य देनः नामानि कृत्वा विवदन् यदा
తిరుపతి కళ్యాణమైనా ఒకటే. ఎందుకు అంటే స్వామివారి యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఆయన యొక్క మనశ్శాంతి లేకపోయేసరికి చిరుపురుగుటకు వేయించేశారు. ఇక్కడే ఆయనకు అన్ని సెటిల్మెంట్స్ అయినాయి. ఆయన యొక్క పరిష్కారం ఇక్కడ జరిగింది కాబట్టి స్వామికే జరిగింది, మనం ఎంత. కాబట్టి మన పరిష్కారం కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఆండాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మీ అందరూ కూడా మరికొద్ది సేపట్లో ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ శ్రీదేవి యొక్క అనుగ్రహం వచ్చేస్తారు. ఈఎంఐ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎవరుకున్నా అమ్మవారి అనుగ్రహం, పెరుమాళ అనుగ్రహంతో మరికొద్ది సేపట్లో స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవం. అందరూ కూడా కళ్యాణ మహోత్సవం కాగానే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకెవరైనా దాతలు ఉంటే కార్యాలయంలో రసీదు తీసుకోవచ్చు. వీటి పేర్లు నమోదు చేసుకొని అన్నదానంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అన్నదానకర్త ఎడ్ల మోహన్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు, మినిపాల గోత్రం, హైదరాబాద్ వాస్తవ్యులు. ఒకసారి వాళ్ళకి శుభాకాంక్షలు, క్లాప్స్. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇంకెవరైనా భక్తులు ఉంటే 8,000 రూపాయలు చెల్లించి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 8,000 కట్టినంత మాత్రంలో మా ఆలయ సిబ్బంది మీ అందరూ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసి ఇస్తారు, వారే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరు కూడా ఒక 10 మందికి పెడితే మిగతా కార్యక్రమాలన్నీ మా దేవాలయ సిబ్బందితోనే జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపూర్వాద గోవింద, గురు వెంకటేశ్వర గోవింద, సంకటహరణ గోవింద, వెంకటరమణ గోవింద, గట్టికాసులవాడ గోవింద. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు నమ సదసే నమ సద సత్పదే నమ స్వగేనాంబరోగాణాం దక్షదే నమ మధుదే నమ పృథివీ సప్రదభాం మే గోపాయ ఏవ సభ్యాసభాజదః దానేంద్రియావనక్కరో సర్వామాయుర్బాధదః సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. దండం పెట్టుకుంటాను. అశేషే పరిషద్భగవత్పాదమూలే మయా సమర్పితాం సంభరణీం దక్షిణాం యత్కించిత్ దక్షిణాం యథోక్తదక్షిణాం ఉపస్థేర్య తదేవ లగ్నం సదనంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేగ్రే నమస్మరామి. ఎత్ర యోగిశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజో భూతేర్వాణీ ధర్మధర్మమ భూతే సకల కళ్యాణాభాజం యత్ర జాయతే హృదయసమయం నిత్యోరయామి శరణం మరణం సర్వదా సర్వకార్యే కరుణాక్షదేశామంగళం ఏషాం వింధ్యో భగవాన్ మంగళాయతమం రవే లాభస్తేషాం జయస్తేషాం వరస్తేషాం పరాభవః ఏషాం ఇంద్రవలస్యాపప్రదేశోజనాత్తనః ఆపదాపహంతారంధానారం సర్వసంపదాం లోకాభిరాం శ్రీరాం భూజభూతమాన్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీదేవమంగళాభ్యాం నమః, అరుంధదేవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. జై శ్రీ అశేషే పరిషద్భగవత్పాదమూలే మయా సమర్పితాం సంవర్ణీం దక్షిణాం యత్కించిత్ దక్షిణాం యథోక్తదక్షిణాం ఉపస్థేర్య. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ఈరోజు మనందరూ కూడా అన్నదానకర్త ఇక ఇప్పుడే ఏం చేశారు వారికి ఒకసారి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మోహన్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు ఈరోజు మనందరూ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను చెప్పింది చెప్పండి. అచ్యుతాయ నమః. మొదలై చెప్పిన అక్కడికి పైన ఉంటాడు స్వామి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః,
గోవిందాయ నమః విష్ణువే నమః రూపాయ నమః రుక్మాయ నమః శ్రీదాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః ఉత్తిష్టంత పూర్వజాతాః ఏతే భూమిభారక ఏతేషామతిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ. ఉంగరం వేలు కుడి ముక్కు ఎడమ ముక్కు మీద పెట్టి శ్వాస తీసి ఒక 10 సెకండ్లు ఆపుకోవాలి. వదిలేసేయండి. ఓం భువ. మొదటి వేలు కుడి ముక్కు మీద శ్వాస తీసి 10 సెకండ్లు ఆపండి. వదిలేసేయండి. మీ ఎడమ చెయ్యి కుడి తలపైన మంచిగా వినాలి, శ్రద్ధ కావాలి. చురుపురు కొట్టకపోయినా కళ్యాణం ఉట్టి కాదు అది. చాలా శ్రద్ధగా ఉండాలి. ఎడమ చెయ్యిని కుడి తొడపైన పెట్టండి. ఇట్లా వెనకల కుడి తొడపైన ఎడమ చెయ్యి కుడి తొడపైన పెట్టారా? రైట్. ఎడమ చెయ్యి కుడి తొడపైన, కుడి చెయ్యి పైన పోనీయండి. అట్లా. ఇది సంకల్పం. మీరు మీ మనసులో ఏ కోరికలు ఉన్నదాన్ని నెరవేర్తాయి. కాబట్టి ఈ సంకల్పాన్ని నేను ఎవరెవరి గోత్రనామాలో వాళ్ళందరికీ కూడా చెప్తాను. ఓం భూం భువః ఓం సంవత్సరాణం మధ్య శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షదో శ్రావణమాసే శుక్లపక్షే షష్ఠమ్యాందితవాదరహావాదరస్తో మందవాసరే శుభవాసరే జవనక్షత్రే జవయోగే జవకరణ ఏవం విశిష్టాయాం మత్స్యాం శుభదిదౌ అస్య శ్రీమదగణాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగద్కుటుంబినః జగద్రక్షణార్థమవదీర్ణస్య శ్రీ భూమిరాజమేంద్ర శ్రీ శ్రీనివాసస్వామినः భక్తస్య యజమానస్య గోత్రోద్భవస్య మురుసునుల గోత్రోద్భవస్య విశ్వక్షేణ చౌదరీ నామధేస్య ధర్మపత్ని లక్ష్మీ ప్రసన్నానాంనీం సహ కుటుంబానాం అరుణాదేశ చంద్రకుమారాదేశ మనీషారాణే సహ కుటుంబానాం అనంతగోత్రోద్భవస్య రాజేంద్ర రెడ్డి నామధేశ తేజస్విని నామ్నీం నరేంద్ర రెడ్డి నామధేశ సహ కుటుంబానాం గోత్రం అనండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన
మయా దేవా పరిపూర్ణం తథాస్తు తే పూజనైన భగవాన్ సర్వాత్మకః యదక్షరపరప్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రదస్సుభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి శ్రీమన్నారాయణాయ ఇతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనండి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తథాస్తు తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శతమానం భవతి యదాయ పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే స్వస్తి మంత్రాంతాసవరం వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు. అందరూ కూడా తల నుంచి నమస్కారం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. కళ్యాణ అందరూ కూడా విశ్వక్షేణుని యొక్క అక్షతలు తల వంచి నమస్కారం చేసుకోండి. విశ్వక్షేణుడు అంటే గణపతి పూజ. మనం ఏ కార్యక్రమం చేసుకున్నా మొదలు విశ్వక్షేణ ఆరాధన అయిన తర్వాతనే మనం వేరే మిగతా కార్యక్రమాలు. మనం ఈ దొరవారింటికి పోవాలంటే గేట్ కీపర్ ఆస్తారు, లోపల పోనీయడం ఫస్ట్, అంతే కదా. గేట్ దగ్గర ఉంటాడు, లోపల స్వామి రమ్మంటేనే పోవాలి లోపల, అంతే కదా. మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం, మరి ఆయన ఆజ్ఞ లేని విశ్వక్షేణుని యొక్క పర్మిషన్ లేని మనం కళ్యాణం చేయడానికి వీల్లేదు. కాబట్టి విశ్వక్షేణుని యొక్క ఆజ్ఞ తీసుకొని మనం ఇప్పుడు కళ్యాణానికి సన్నద్ధమవుదాం. ఆ స్వామివారి అనుగ్రహం అక్షింతల రూపంలో మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. విశ్వక్షేణ ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ కలశారాధనం కలశే ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాధితాః మూలే తత్రస్యో బ్రహ్మామధ్యే మాతృనాథాః విష్ణుదాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ జైనా సర్వే కలశాం సమాధితాః కలశే గంధపుష్పార్చనా నిక్షిప్య హస్తే నాచాద్య ఓం ఆపోవాయుగం సర్వం విశ్వాభూతాన్యాపప్రాణావావః గంగే జయమనే జయవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ. యజమానస్య శిరసా గృహ్ణామి. గంగే జయవనే జయవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురుః. విశ్వక్షేణ ప్రసారం యజమానస్య శిరసా
పడుకొని యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదే ఆయుష్మగ్రియం ప్రజమంజ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్సు తేజ యజ్ఞోపవీతస్సు ముహూర్తో సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. చక్రరాజాయ మంగళం. గోవింద. కళ్యాణదాతలు రిసిప్ట్ ఇచ్చిన వాళ్ళకి 2 కంకణాలు ఇస్తారు. స్వామివారికి మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రసిప్ట్ చూపించాలి. మేడం గోవింద.
మంది ఇక్కడికి రావడం జరిగింది. మరి మన ఇళ్ళలో ఎలాగైతే ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహం చేయాలంటే ఏమేమి తెలుసుకుంటాం మనం? వాళ్ళ హిస్టరీ, వాళ్ళ చరిత్ర, వాళ్ళ తాతగారు ఎవరు, వారి ముత్తాతగారు ఎవరు, వారి గోత్రం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాకనే మనం ముందుకు పోతాం. మరి ఇటు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం, మరి వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. వారి తాతగారు ఎవరు, వారి ముత్తాతగారు ఎవరు, చిరుపురు కూడా పోయిన కళ్యాణం చేసినామంటే అంటే తప్పని ఎవరన్నా స్వామివారి గోత్రం ఏంటి అని అడుగుతారు. చెప్పాలా? కాన్సన్ట్రేషన్గా వినాలి. మీకు కొంచెం అయితే ఈఎంఐ ప్రాబ్లమ్స్ అమ్మవారి అనుకున్నా వచ్చేస్తే 10 నిమిషాలలో. కాబట్టి నేను చెప్పే సంకల్పాన్ని వినండి. విన్న తర్వాత మిమ్మల్ని అడుగుతా. అప్పుడు చెప్పాలి స్వామివారి గోత్రం ఏంటి, ముత్తాతగారు ఎవరు, తాతగారు ఎవరు, అమ్మవారి గోత్రం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు కళ్యాణం అంటేనే అది వారి చరిత్ర గురించి తెలుసుకోవడం మనం కళ్యాణం చేసినట్టు. కాబట్టి నేను చెప్తాను, వినండి. చతుస్సాగర పర్యంతంగా బ్రాహ్మణే శుభం భవతో అనంత వేదాధ్యాయనే పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచారుషే పరబ్రహ్మ శర్మణో ప్రాయ వేదాధ్యాయనే విభవాంతర్యామి అర్చావతార పంచారుషే వాసుదేవ శర్మణ పౌత్రాయ అనంత వేదాధ్యాయనే విష్ణు శర్మణ పుత్రాయ వేదాధ్యాయనే శ్రీమన్నారాయణ నామనే న్యార్థినీంబరాయ ఇక్కడే తిరుమల దగ్గర ఎక్కడికి పోవద్దు. స్వామివారి గోత్రం ఏంటి? అచ్యుత గోత్రం స్వామివారి. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మన్. ఎవరు? పరబ్రహ్మ శర్మన్ ముత్తాత గారు. తాతగారు వాసుదేవ శర్మ. ఎవరు? వాసుదేవ శర్మన్ తాతగారు. స్వామివారి యొక్క తండ్రి విష్ణు శర్మ. విష్ణు శర్మని యొక్క పుత్రుడు అనమాట. ఇక్కడ కూర్చున్నటువంటి స్వామి, ఆయనకు 1000 పేర్లు, సహస్రనామాలు. ఏ పేరుతో పిలిచినా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అక్కడ ఉన్నటువంటి వరుడు. ఒకడే ఉన్నట్టు కూడా ఇంకా కాలే, ముగ్గురు అవుతారు. తర్వాత కన్యాదానం తర్వాత ముగ్గురు అవుతారు. స్వామివారి యొక్క గోత్రం అచ్యుత గోత్రం. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ. తాతగారు వాసుదేవ, తండ్రి పేరు విష్ణు శర్మ, స్వామి శ్రీమన్నారాయణుడు. ఇది స్వామివారి యొక్క ప్రవర. ఇక అమ్మవారి గురించి చెప్తాను. చతుస్సాగర చతుర్వేదాధ్యాయనే విశ్వంబర శర్మణో వేదాధ్యాయనే నాగర శర్మణ పౌత్రే అధ్యాయనే శ్రీరారణవ శర్మణ పుత్రే అధ్యాయనే దేవి భూదేవి నామ్నే సాక్షాత్ లక్ష్మీ కన్యా సంరక్షణార్థం రుణేమహే దాస్యామి. ఇది అమ్మవారి యొక్క ప్రవర. అమ్మవారి గోత్రం సౌభాగ్య. ఏ గోత్రం? సౌభాగ్య గోత్రం అమ్మవారి. స్వామివారి గోత్రం అచ్యుత గోత్రం. అమ్మవారి సౌభాగ్య గోత్రం. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మన్. మరి అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు విశ్వంబర శర్మన్. పరబ్రహ్మ శర్మన్, విశ్వంబర శర్మన్. స్వామివారి యొక్క తాతగారి పేరు వాసుదేవ శర్మన్. మరి అమ్మవారి యొక్క తాతగారి పేరు రత్నాకర శర్మ. వాసుదేవుడు రత్నాకరుడు. స్వామివారి యొక్క తండ్రి పేరు విష్ణు శర్మ. అమ్మవారి యొక్క తండ్రి పేరు క్షీరార్ణవ శర్మ. క్షీరము అంటే పాలు. బాలసముద్రంలో అమ్మవారు జన్మించిందట. క్షీరార్ణవ బాలసముద్రంలో జన్మించింది అమ్మవారు. కాబట్టి అక్కడ శ్రీదేవి, భూదేవి. వారి ముఖంలో లక్ష్మీ స్వరూపం. వారు ఎందుకు ఉద్భవించారు? లోక కళ్యాణార్థం. లోకమంతా క్షేమంగా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. మన ఇంట్లో మంచిగా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలా? మరి మన అమ్మవారి చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఉన్నదే కాదు, అర్థమైందా? వాళ్ళు ఎట్లా చెప్తారంటే వినాలి. అంటే మంచిగా అవుతుంది. అనుకున్న పనులన్నీ అయిపోతుంది. లోక కళ్యాణార్థం అమ్మవారు ఉద్భవించారు. అంటే శ్రీదేవి ఏంటి అంటే
మనకి ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అన్ని అమ్మవారు చూస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా శ్రీదేవి అనుగ్రహం నేను కొద్దిసేపట్లో మీకు అనుగ్రహం వచ్చేస్తున్నది. తర్వాత భూదేవి మనం ఎన్ని తప్పుగా చేస్తున్నాం తెల్లారలేవగానే ఫస్ట్ మనం లేవగానే బెడ్ల మీద కూర్చొని ఎవరి మీద కాలు పెడతాం? భూదేవి. మరి ఆమె క్షమించకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఆ క్షమాపణ ఆ క్షమ గుణం మన భూదేవికి ఉన్నదన్నమాట. అది శ్రీదేవి, ఇటు భూదేవి. కాబట్టి మీరు కళ్యాణదాతలందరూ కూడా స్వామివారికి అత్తమామగా భావించుకోవాలి. అమ్మవారికి తల్లిదండ్రులుగా భావించుకొని మీ గోత్రనామాలతోని కన్యాదానం ఇంత మంచి సువర్ణ అవకాశం ఇప్పటికీ దొరకదు. చిలుకూరుకు వచ్చిన భక్తులందరూ కూడా ఒక మంచి అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే అమ్మవారిని స్వామివారికి కన్యాదానం, ఇట్లాంటి కన్యాదానం ఎక్కడ మీకు చేయరు. ఇక్కడి కళ్యాణం తిరుపతి కళ్యాణం ఒకటే. కాకపోతే అంటే ఇక్కడ అన్నీ మీకు మీ చేత చేయిస్తారు కాబట్టి మనకి తిరుపతిలో కళ్యాణంతో సమానం. కాబట్టి కన్యాదానం ఒక మంచి అవకాశం. ఆ స్వామి మీ దగ్గరకు వచ్చి మీ భార్యాభర్తలతోని దానాన్ని వినియోగించడం జరుగుతుంది. కన్యాదాన సమయంలో దశదానాలు, గోదాన, భూదాన, సువర్ణదాన, సాలగ్రామదాన, దశదానాలు కూడా చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి మీరు స్వామివారికి వచ్చిన తర్వాత మీరు దక్షిణాదానం భోజన విధానంగా స్వామివారికి దక్షిణ ఇవ్వచ్చు. మంచి అవకాశం. అదానందమేర్యస్య భగవత శ్రీమదాది నారాయణస్య అతిథ్యా పరిమితి సత్యా ప్రియమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమాయమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్తమహదాంకార పృథివ్యాదిరాగాఢాఖ్యసప్తావరణయ్యాదేశు మహతి బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తిశ్రీ గౌర్మానందాశ్వరికజోపరి ప్రతిష్ఠితానాం నేను చెప్పింది రాష్ట్రం అశిష్టమానం కోసం హనుమాన్ కావ్య దాని పెట్టి కూర్చే అధానందవీర్యస్య భగవత్ శ్రీమదాది నారాయణస్య అతిథ్యా పరిమితి సత్యా ప్రియమానస్య మహాజలోక మధ్యే పరిభ్రమాయమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్తమహదాంకార పృథివ్యాదిరాగాఢాఖ్య సప్తావరణయ్యాదేశు మహతి బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తిశ్రీ గౌర్మానందాశ్వదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సకల తలాతల రసాతల మహాతల పాతారాధ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే సువర్లోక సువర్లోక మహర్లోక జలలోక తపోలోకాదో భాగే భూలోకే మహానాలాయ మానవనామణమండల మండితే ఐరావత పుండరీక వామన గుమదాంజన పుష్పదండధార్వభూమృగేవాత్మండోత్కండోత్కంబికే లోకాలోకాచల వలయుతే అమరావతి తేజవతే చంద్రమణే రక్షవతే దింగమతే గంధవతే అలనావతే పుణ్యపురే విరాజితే ఇంద్రాగ్నిమరుద్వర్ణవాయు జగ్వేర ఈశాన్య అష్టదిక్పాలక పాలితే లక్షయోజన విస్తీర్ణ భూమండలే శతయోజన విస్తీర్ణ జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భగవద్భాగవతాచార్య సన్నిధౌ బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతపరాహకల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమపాదే అశ్వినవర్ధమాన వ్యాపారే గదాంతమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షతుతో శ్రావణమాసే శుక్లపక్షే షష్ఠమ్యాంతకౌ వాసరః వాసరస్తో మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే బ్రహ్మణోసేన ప్రతిష్ఠాయాం శోభాతిథౌ
నేను చెప్పే సంకల్పాన్ని అందరూ చెప్పండి. అందరూ కూడా కన్యాదాన ఫలితం దక్కుతుంది. ఆమోద అక్కడికి కావాలి. ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠలోకేషు సాలోక్య సారూప్య సామీప్య దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం శాశ్వత శ్రీవైకుంఠలోక ప్రాప్త్యర్థం శ్రీపాంచరాత్ర భగవత్శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం కరిష్యే. ఏ విధానంగా అమ్మవారిని చేశారట అంటే కన్యా కనక సంపన్న కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే దశదానాని కన్యాదానం తుభ్యం అహం సంప్రదతే. దానిదాన పుణ్యార్థం దక్షిణారానందభ్యం సుప్రదే నమః. స్వామివారు అమ్మవారిని కన్యాదానం చేసే సందర్భంలో గోదానము భూదానము సవరణదానము సారగ్రామం దశదానాలు స్వామివారికి సమర్పించుకోవాలి. మరి మనం ఇక్కడికైతే అది చేయలేదు. దొరవారు గడ్డి నుండి ఆవులు దగ్గర ఇక్కడ మరి భూస్వాములు ఎంతోమంది భూమి పట్టుకోవాలి. ఇక్కడికి ఆ దర్శనం తీరాలంటే బంగారం ఉన్నదని ఇక్కడికి లేదు అంతే కదా. మరి ఏ విధానంగా మీరు సమర్పించుకున్నారంటే దక్షిణ మీరు ఇచ్చినటువంటి దక్షిణ ఉంటుంది కదా, దాంతో స్వామివారికి గోదానము భూదానము సువర్ణదానము సారగ్రామ దానం అన్నీ కూడా దానం చేయడం జరుగుతుంది. కన్యాదాన ఫలితమస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. తదేవ లగ్నం గగనందదేవ తారాబలం చంద్రబలందదేవ విద్యాబలం దైవబలందదేవ లక్ష్మీపదే అంగ్రేయమస్మరామి. సావధాన కళ్యాణం కమనీయ కోమలధరేపాత్రాక్షదారోపణం కన్యాదాన పురస్సురం రుద్రాజదానుగ్రహం భగవత్కంకణ మంగళం దశగుణం మాంగళ్య ధోత్రాన్వితం సీతారాఘవయో వివాహసమయే దేయాజితం మంగళం. సావధానారోపణం కన్యాదాన పురస్సురం రుద్రాజదానుగ్రహం భగవత్కంకణ మంగళం దశగుణం మాంగళ్య ధోత్రాన్వితం సీతారాఘవయో వివాహసమయే దేయాజితం మంగళం. శ్రీకాంతాకుకుంభకుంకుమ పరిరంభో గుణానాం నిధి పూర్వాచార్యపరేషదార్య పరదైతం సేవ్యపాదాంబుజ బ్రహ్మేంద్రాది సమస్తదేవ మనువే సంస్తూర్యమానో హరి పాయాత్మో భగవన్ పురాణ పురుష భగవన్ సదా మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరంగే గరుడాచలే గిరివరే శేషాచలే మందిరే వైకుంఠే కనకాచలే జగూలే భద్రాచలే సర్వదా కృష్ణ. మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ. సావధాన కలికల్మషనాశాయ కాళిదాసప్రదాయనే సింధూర్
ఐసాలం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వచ్చిందా మంత్రం? అంటే ఇది దెబ్బల మంత్రం. తిరుపతి కళ్యాణం, చిరుపూర్ కళ్యాణం ఒకటే. కాకపోతే ఏంటంటే అక్కడ ఇవన్నీ విషయాలు చెప్పరు, చేసుకుని పోతారు. స్వామివారి అనుగ్రహం కాబట్టి తిరుపూర్ వాస గోవింద, వెంకటేశ్వర గోవింద. రోజు ఉదయం 5 గంటలకు లేచేవాడు ఎంతమంది చేతులు లేవటండి? 5 గంటలకు లేవాలి ఉదయం. 5 o'clock. విద్యార్థులు ఉన్నారా? స్టూడెంట్స్ 5 గంటలకే లేవాలి, మార్కులు పడతాయి. విద్యార్థులందరికీ లేపాలి పిల్లల్ని. ఓకే, 5 o'clock లేవాలి. ఓకే, మొదలు 5 గంటలకు లేచి నేర్చుకోవాలి అందరూ కూడా. ఎందుకు అంటే అది హ్యాపీ ముహూర్తం. ఉద్యోగస్తులందరికీ ఆ రోజు బాగా బ్రహ్మాండమైన మంచి సేవ క్లియర్ ఉంటుంది ఉద్యోగం. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి, విద్యార్థులకు మార్కులు. ఈ విధానంగా రోజు 5 గంటలకే లేవాలి. టైంకి భోజనం చేసేవాళ్ళు ఎంతమంది చేతులు లేవటండి? భోజనం టైం చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు తినదు. దానికి కూడా టైం మెయింటైన్ చేయాలి. భోజనం టైం అంటే ఎప్పుడు? 11 to 1, 12 నుండి 1 గంటల లోపల. ఎప్పుడు పడితే అప్పుడు తినదు. నేను 10-11 గంటలకు టిఫిన్ చేసిన, నేను 4 గంటలకే భోజనం చేస్తానంటే కలవాలి. స్వామి ఉంటాడు ఇక్కడ. మహావైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. భగవంతుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటే ఉట్టి ఏమున్నాడు? ఆయన మనం తిన్న ఆహారాన్ని 4 విధాలుగా విభజిస్తుంటాడు అన్నమాట. ఏ విధానమైన ఆహారం తినాలి? సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఏ విధానమైన ఆహారం తీసుకుంటే ఆ విధానమైన మైండ్ తయారవుతుంది. ఏ విధానమైన ఆహారం తీసుకుంటే బ్లడ్ అట్లే వస్తుంది, రక్తం కూడా అదే తయారైంది. కాబట్టి సాత్వికమైన ఆహారాన్ని, రాక్షస భోజనం చేయకూడదు అందరూ కూడా. ఇప్పటి నుంచి స్టార్ట్గా సాత్వికమైన భోజనం. ఇది రెండోది. మరి మూడోది ఏంటి? థర్డ్ వన్. మూడోది ఏంటి? తోచిన విధానంగా దాన ధర్మాలు చేసుకోవాలి. మీకు తోచిన విధానంగా. అప్పటికి 4 ప్రాణాలు వదులుకొనే వస్తుంది మన ఇంటికి వచ్చిన వాడు. అది 5వ ప్రాణం ఉంటుంది ఆయనకి. మనం లేదు అంటే 5వ ప్రాణం కూడా పోతుంది. కాబట్టి తప్పకుండా వచ్చిన ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా మనం తోచిన విధానంగా దానం చేసుకోవడం థర్డ్ వన్. మూడోది. మరి 4వది ఏంటి? హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన చేయాలి. రోజు 10 నిమిషాలు హరినామ సంకీర్తన చేయాలి. చేద్దామా? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శమ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. ఈ విధానంగా రోజుక 10 నిమిషాలు మీ ఇష్ట దైవం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అది కూడా చేసుకోవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ. ఈ విధానంగా రోజుక 10 నిమిషాలు స్వామివారి యొక్క సంకీర్తన. మొదటిది ఏంటి? 5 o'clock లేచుడు. రెండోది టైంకి భోజనం. మూడోది తోచిన విధానంగా దాన ధర్మాలు. 4వది హరినామ సంకీర్తన. ఈ 4 విధాల చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే స్వామివారి అనుగ్రహం, చతుర్విధ ఫలాలు వస్తాయన్నమాట మనకి. ఈ 4 సిస్టమ్స్ మనం పాటిస్తే 4 విధాల ఫలితాలు వస్తున్నాయి. ఏమేంటి? ఫస్ట్ అనుగ్రహం, స్వామివారి చిలుకూరుకుంట బుద్ధ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆరోగ్యం. ఒకసారి చిలుకూరు గోవింద. స్వామివారి యొక్క ఫస్ట్ అనుగ్రహం ఏంటి? ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎన్ని ఉన్నది, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా మనకి ఆరోగ్యం మంచి లేకపోతే ఏం చేయలేం. కాబట్టి ఆరోగ్యమే
మహాభాగ్యం. అది ఫస్ట్ అనుగ్రహం. గురు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. రెండవది అందరూ కావాల్సింది అది ఏంటి? ఐశ్వర్యం, డబ్బులు. రెండవ అనుగ్రహం చిలుపురుగుండ అనుగ్రహం. రెండవది డబ్బులు అంటే అష్టైశ్వర్యాలు, ధన, కనక, వస్తు, వాహన, పుత్ర, పౌత్ర, విద్య, ఉద్యోగ. పుత్ర అంటే కొడుకుడు, పౌత్ర అంటే మనవడు. పుత్ర, పౌత్ర, విద్య, ఉద్యోగ. ఈ అష్ట ఐశ్వర్యాలు రెండవ అనుగ్రహం స్వామి గురు వెంకటేశ్వర స్వామి. ఇది రెండోది కూడా మేము ఈరోజు స్వామి యొక్క అనుగ్రహంతో వచ్చేస్తున్నాము. చిలుపూర్వాస గోవింద. మూడోది ఆయుష్. 2 సార్లు షష్ఠి పూర్తి చేసుకోవాలి. పటేల్ గారు పవర్ వచ్చేస్తుంది మీకు. షష్ఠి పూర్తి ఒకసారి కాదు, 2 టైమ్స్. శతమానం భవతి అంటే 120 years, 120 సంవత్సరాలు. అంటే స్వామి యొక్క 3వ అనుగ్రహం ఆయుష్. మనకి 2 సార్లు 120 years ఒకటి ఆయుష్ పెరిగేటువంటి ఒక పవర్ వచ్చేస్తుంది అనమాట. చిలుపూరుగుట్ట స్వామివారి గురు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ద్వారా. చిలుపూరువాస గోవింద. 4వది చిలుపూరుగుట్ట స్పెషల్ ఏంటంటే గురువు అంటే భయం. భయం పోవాలి, ధైర్యం రావాలి. ధైర్యం లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ధైర్యం సాహసే లక్ష్మి. లక్ష్మీ కటాక్షం కావాలన్నా ధైర్యం కావాలి. అది 4వ అనుగ్రహం స్వామివారిది చిలుపూరుగుట్ట గురు వెంకటేశ్వర స్వామి. చిలుపూరువాస గోవింద. నేను అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే అమ్మవారి అష్టోత్తరం జరుగుతున్నాం. మీరు కూడా అందరూ కూడా చెప్పాలి. అందరూ కూడా ఆకలి అవుతుందా? ఏం లేదు కదా. ఆకలి అంటేనేమో తొందరగా చేద్దాం, ఆకలి లేకపోతే మెల్లగా చేద్దాం. ఇంకొక 10 నిమిషాలలో స్వామివారి యొక్క కళ్యాణం పూర్తవుతుంది. అందరూ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించుకోవాలి. ఈరోజు అన్నదానకర్త మోహన్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు మనందరూ కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. వారికి ఒకసారి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చిలుపూరువాస గోవింద, గురు వెంకటేశ్వర గోవింద. వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మనం చూసే స్వామి ఉందా విగ్రహం, విగ్రహదాత. ఒకసారి క్లాస్ కొట్టాలి. చాలా పెద్దవాడు. అటు అమ్మవారిని స్వామివారి విగ్రహదాత. గత ఒక 30 సంవత్సరాల క్రితం వారి ఆధ్వర్యంలోనే ఇదంతా మనం సేవ చేయడం జరుగుతుంది. వారికి ఒకసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క మంగళ శాసనాలు చెప్పి మనం ఒక అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ కూర్చున్నటువంటి మోహన్, చంద్రమోహన్ మన ముందు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసిన దాత ధర్మపత్రి. వీరు కూడా మన ఆలయానికి మొదటి నుంచి ఉన్నటువంటి మంచి దాతలు. వీరు కూడా ఒకసారి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. నేను ఒకసారి లక్ష్మీ అష్టోత్తరం అందరూ కూడా చదవండి, నేను చెప్తాను. ధూమాగ్రాపయామి దేవంగర్శయామి దేవాన్మంటారమి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం దేవాయ నమః, ఓం మహాయ నమః, ఓం గిరిజాయ నమః, ఓం శ్రీగిరిజాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం చంద్రనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం మనోహరాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నాజన్మాయ నమః, ఓం సుధాయ నమః, ఓం జనార్దనాయ నమః, కుబేరాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు నేను చెప్పింది అందరూ కూడా చెప్పాలి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురఖ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః,
శ్రీధరాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మాక్ష్మే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్వినే నమః. ఓం వసుంధరాయై నమః. ఉదారాంగాయై నమః. హిరణ్యై నమః. ఏవమాలిన్యై నమః. ధనధాన్యకర్యై నమః. సిద్ధయే నమః. తేన సౌమ్యై నమః. శుభప్రదాయై నమః. నృపవేష్మగతానందాయై నమః. వరలక్ష్మీ నమః. పశుప్రదాయై నమః. శుభాయై నమః. హిరణ్యప్రాకారాయై నమః. సముద్రతనయాయై నమః. జయాయై నమః. మంగళాదేవ్యై నమః. విష్ణువక్షస్థలస్థితాయై నమః. విష్ణుపత్నే నమః. ప్రసన్నాక్ష్మ్యై నమః. నారాయణ సమాశ్రితాయై నమః. దారిద్ర్యత్వం చిన్యై నమః. దేవ్యై నమః. సర్వోపద్రవవారిణ్యై నమః. నవదుర్గాయై నమః. మహాకాళ్యై నమః. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. భువనేశ్వర్యై నమః. లీలాదేవ్యై నమః. గోదాదేవ్యై నమః. అనంతాయ నమః. గరుడాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్వాచార్యేభ్యో నమః. పూర్వాచార్యేభ్యో నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ
సింహాసనాయ శ్రీమతే నారాయణాయ నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిని సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం ధృతాజనే సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. నానాగంధర్వం మాగ్రే ధర్మదేవాయాం ధూపోయం ప్రతిపృష్యతాం ధూపమాగ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి, నైవేద్యం. సమస్త పరివారాయ సర్వదేవమంగళ విగ్రహాయ దివ్యసింహాసనాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జాలాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ధమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాభోజనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, సువర్ణం పుష్పదక్షిణాయాం సమర్పయామి. అధమంగళ నీరాంజన దేవం పెద్దమేళం. చేసుకోండి. ఎవరి గోత్రం వాళ్ళు. నానా గోత్రం గోత్రాభివృద్ధిరస్తో, నానా వంశం వంశాభివృద్ధిరస్తో. మీ ఇంటి పేరు కూడా ఎవరి వంశం వాళ్ళ అభివృద్ధి కావాలి. ఇంటి పేరు కూడా మనసులో ధ్యానం చేసుకుంటే అందరూ కూడా వంశం వంశాభివృద్ధిరస్తో.
పైకెత్తాలి, రోజు కూడా సరిపోతుంది. ఆ అర్థంలో మీరు ఆహారం ఉండాలి. 27 మనకి నక్షత్రాలకి 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 4 పాదం అంటే ఒక ఫ్యూ లైన్లో ఒక సిస్టమేటిక్గా పోయి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన భోజనదాత మోహన్ రెడ్డి గారు, ఎడ్ల మోహన్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు ఈరోజు మీ అందరూ కూడా ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహం ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన స్వామివారి నివేదన, మన ఇంట్లో చేసినటువంటి పదార్థాలు కూడా స్వామివారికి కళ్ళు మూసుకొని నివేదించాలి. ఒక ఫోటో ముందర పెట్టాలి, అంతా నింపించిందే స్వామి, అంత నీయాలు కూడా అనాలి, దాన్ని భోజనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్వామివారి యొక్క నైవేద్య ప్రసాదాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆహారాన్ని కూడా పదార్థాన్ని స్వామివారికి నివేదన ఉంటుంది. ఆ అదృష్టం మీకు ఈరోజు అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించుకోవాలి. ఎదుటివాడు క్షేమంగా ఉండాలి. మనం అనుకునేది ఏంటి, ఎప్పుడు కూడా మన ఎదుటివాడు మంచిగా ఉండాలి అన్నప్పుడే మన స్వామి అనుగ్రహం చేస్తారు. మనమే మంచిగా ఉండాలప్పుడు, మనమే మంచిగా ఉండాలంటే ఎదుటివాడికి మంచిగా అవుతుంది. ఎదుటివాడి క్షేమం కోరాలి. మనం ఎప్పుడైనా వాడు బాగుండాలి. మరి మన సిస్టమేటిక్గా మన భోజనాలు కూడా వాళ్ళ తర్వాతనే మనం భోజనం చేయాలి అనేటువంటి సంకల్పంతో మనం భోజనాలు కూడా చికాకు చేయకుండా, మనకు ఇక్కడ ఎందుకు అంటే ఒక ప్లేస్ తక్కువ ఉన్నది, మన భవిష్యత్తులో ఒక అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఫ్రీగా భోజనాలు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇవాళ కొంచెం కంజెస్ట్ ఉంటుంది కాబట్టి ఒక సిస్టమేటిక్గా నిమ్మలంగా ఒకరి తర్వాత ఒకరు పోయి అది భోజనాలు చేస్తుందిగా విజ్ఞప్తి చేస్తుంది. మీ అందరూ కూడా సన్మానం ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ దాతలకి అందరికీ కూడా స్వామివారి శేష వస్త్రాన్ని ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఓం నమో వెంకటేశాయ నమః అనండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ విధానంగా మనసులో మీరు ధ్యానం చేసుకోవాలి. ఒక 11 సార్లు కళ్ళు మూసుకొని ఓం నమో వెంకటేశాయ నమః అనండి. కళ్ళు మూసుకొని
ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. ముతి ముతి కరి మాదన చోరి గోపీ మనహారి. నితి నితి కర మాదన చోరి గోపీ మనహారి. ఆరో రే గానా రే గోకుల के प्यारे. आओ रे गान हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. जय बोलो सीतारामचंद्र भगवान की. गोविंद गोविंद. श्रीनिवास श्री वेंकटेश శ్రీనివాస శ్రీ వెంకటేశ. భక్తులు వాడచ్చు. శ్రీనివాస శ్రీ వెంకటేశ. తిరుమలగిరిపై కొలువున్న దైవమా. తిరుమలగిరిపై కొలువున్న దైవమా. శ్రీనివాస శ్రీ వెంకటేశ. గోవింద 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 గోపాల గోపాల గోపాల. గోవింద 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 గోపాల గోపాల గోపాల. శ్రీనివాస శ్రీ వెంకటేశ. శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఓంకార రూపాన వెలసి ఉన్నావు. ఓంకార రూపాన వెలసి ఉన్నావు. నాలుగు వేదాల దివ్య కాంతి నీవు. నాలుగు వేదాల దివ్య కాంతి నీవు. ఓంకార రూపాన వెలసి ఉన్నావు. ఓంకార రూపాన వెలసి ఉన్నావు. నాలుగు వేదాల దివ్య కాంతి నీవు. నాలుగు వేదాల దివ్య కాంతి నీవు. శరణంటిని స్వామి నీ భక్తులాను. శరణంటిని స్వామి నీ భక్తులాను. శరణంటిని నీవే నాయన దేవా. శ్రీనివాస శ్రీ వెంకటేశ. శ్రీనివాస శ్రీ వెంకటేశ. కుంటివాడు నీ కొండకు నరువలేకున్నాడు. శ్రీనివాస శ్రీనివాస శ్రీ వెంకటేశ. శ్రీనివాస శ్రీ వెంకటేశ. బోలో గోవింద 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 గోపాల గోపాల గోపాల. గోవింద గోవింద గోవింద
రామచంద్ర భగవానికి పలకండి పలకండి రా